నిన్న మధ్యాహ్నం అనగా వెళ్ళింది. ఇప్పటిదాకా రాలేదు. రాత్రంతా ఎక్కడుందో, తిందో లేదో, లేక నీ అనుమానించినట్టే ఏ ప్రమాదం అన్నా జరిగిందో. అమ్మా, అమ్మా రాధిక, వచ్చేసావా అమ్మా? వచ్చేసావా? సునంద, ఇంకేం పర్వాలేదు. రాధిక వచ్చేసింది. అసలు ఎక్కడికి వెళ్ళావు? రాత్రంతా ఎక్కడున్నావు? చెప్పు రాధిక. అడుగుతుంటే మాట్లాడమే. ఎందుకమ్మా ఇలాంటి పని చేశావు? ఎందుకమ్మా నీ పెళ్లి నువ్వే చెడగొట్టుకుంటున్నావు? చెప్పమ్మా. సత్యమైనా ఫోన్ చేసిందా? పోనీ మీ బామ్మ ఏమైనా బెదిరించిందా? మరేంటి తల్లి? మీరు బాధపడకండి, నేను అడిగి తెలుసుకుంటానుగా. ఆడపిల్లలు అన్ని తండ్రిని అడిగే చేసినా కొన్ని విషయాలు తల్లికి మాత్రమే చెప్పగలరండి. అలాంటిది ఏదైనా ఉందేమో కనుక్కుంటాను. నిన్న అల్లుడి గారిని గుడికి రమ్మన్నావటగా, కానీ నువ్వు వెళ్ళలేదటగా. నాకంతా అయోమయంగా ఉందమ్మా. ఇంట్లో నుంచి గుడికని బయలుదేరిన దానివి అంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయావు? మధ్యలో ఏం జరిగిందో చెప్పు రాధిక. ఏడవకమ్మా. చెప్పడానికి నువ్వింత బాధపడుతున్నావంటే చెప్పొద్దులేమ్మా. నిన్నేమి అపార్థం చేసుకోను. ఎందుకంటే నువ్వు నా కూతురివమ్మా. కానీ అత్తయ్య, తన పెళ్లి ఆపాలనే కదా తనని దాచారు. మరిప్పుడు వదిలేస్తే పెళ్ళైపోతుందిగా. అవదు శోభన, అక్కడే ఉంది నా తెలివి. రాధికకి మాధవ్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకే మనం నగలు తీసుకెళ్లే టైంకి మొహం చాటేసిందని అందర్నీ నమ్మించడానికే దాచాను, కానీ శాశ్వతంగా బంధించడానికి కాదుగా. కానీ ఇప్పుడు ఇష్టం అని చెప్తే చెప్పదు. ఈ పెళ్లి నీకే ఇష్టం లేదని చెప్పు అని భయపెట్టాను. మీరు చాలా గ్రేట్ అత్తయ్య. మావయ్య గారిని కూడా భలే నమ్మించారు. అందరం తలదించుకునే పని చేసి మళ్ళీ తలెత్తడుగుతావా ఎందుకు కొడుతున్నారని? సిగ్గులేదు? కొడుకు పెళ్లి చెడగొట్టడానికి సిగ్గులేదు? సాటి ఆడదాని జీవితం నాశనం చేయడానికి నీకు సిగ్గులేదు? ఆడదానికి ఆడదే శత్రువు అని మరోసారి రుజువు చేశారు మీ అత్తా కోడళ్ళు. శోభన కోడలైపోయింది. కూతురయ్యి ఉంటే తన కూడా రెండు తగిలించేవాళ్ళు. ఏమైంది సురేంద్ర, అరుస్తున్నావెందుకు? ఏం కాలేదమ్మా, రాధిక తిరిగి వచ్చేసిందట. రాధిక విషయంలో నోరు జారితే ఆపుకోలేక కొట్టానంతే. ఎన్ని రకాలుగా అడిగినా రాధిక చెప్పడం లేదండి. ఆ సమయంలో ఎక్కడికి వెళ్ళిందో ఎందుకు వెళ్ళిందో ఏమీ చెప్పడం లేదు. చెప్పడం లేదంటే చెప్పుకోలేనంత బాధ ఏదో ఉందన్నమాట సునంద. పోనీలే సునంద, రాధిక పెళ్లి చెడిపోయినా ఓ విషయంలో మాత్రం నాకు ఆనందంగానే ఉంది. మన కూతురు ఎప్పుడూ మన కళ్ళ ముందే ఉంటుంది. మనం కళ్ళు మూసేదాకా దాన్ని చూస్తూనే ఉండొచ్చు. అందరూ తమ కూతుళ్లకు పెళ్లి చేసి పంపించి బాధపడుతూ ఉంటారు. మనం మన దగ్గర ఉంచుకొని ఎందుకు బాధపడాలి? ఉన్నందుకు ఆనందపడాలి. ఆనందపడదాం సునంద, ఆనందపడదాం.